కానీ కాంగ్రెస్లో పవన్ కళ్యాణ్ పట్ల ఒక పొన్నం ప్రభాకర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు స్పందన లేదు. ఆయన ఒకడే మొదటి నుంచి ఏమున్నా తెలంగాణ స్టాండ్ తీసుకొని ఓపెన్గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు అది ఉన్నది అది తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ సెంటిమెంటు లేదా తెలంగాణ భావోద్వేగ సన్నివేశంలో మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు ఉండట్లేదు? దానికి హిస్టారికల్ రీజన్స్ కూడా ఉన్నాయి కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడానేమో అక్కడక్కడ వ్యక్తులుగా తప్ప ఒక సమిష్టిగా పెద్దగా ఫీల్డ్లో ఉన్నది లేదు. కానీ తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఉద్యమంలో చాలా క్రియాశీలంగా ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ వాయిస్గా కాంగ్రెస్లో బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు తీవ్రంగా. ఆయన మాట్లాడారు. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి అటువంటి ఒకళ్ళిద్దరు, ఈవెన్ మందుల సామేలు వీళ్ళు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ ఉద్యమంతో వాళ్ళ సంబంధాలు ఎట్లా ఉన్నప్పటికీ ఒక కాంగ్రెస్లో ఇవాళ ఉన్న పరిస్థితిలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన గట్టి ప్రతినిధిగా చెప్పదగిన వాడు పొన్నం ప్రభాకర్. కాబట్టి అతని చేతనే, అతను వ్యక్తిగతంగా మాట్లాడని చెప్పలేము, పార్టీ నిర్ణయమే అయి ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయమే అయి ఉంటుంది. అతని ద్వారా మాట్లాడటం అనేది జరిగింది. మాట్లాడటం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం, ఈ రెండు చేసిన తర్వాత ఏంటంటే అది పవన్ కళ్యాణ్ సభ అనేది కలిగించిన ఏదైతే టెన్షన్ ఉందో అది తగ్గిపోయింది సహజంగానే. రాజకీయంగా కూడా సంవాదానికి ఆస్కారం తగ్గిపోయిన తర్వాత అతను ఏం మాట్లాడతాడు అనే దాని మీదకి ఆసక్తి వెళ్ళింది. అతను ఏదో మాట్లాడాడు. అక్కడికి వచ్చిన తర్వాత, పర్మిషన్ ఇవ్వకపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత వివాదాల తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడాడు. సాధ్యమైనంత ఎట్లైనా ఇక్కడ అన్యాయాన్ని ఎదిరిస్తా అన్నాడు. ఏ అన్యాయాన్ని ఎదిరిస్తాడో మరి, ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ అన్యాయాన్ని ఎదిరించారో, ఇక్కడ ఏమి ఎదిరిస్తారో ఇవన్నీ వేరే విషయాలు. ఇంకా ఆయన పద్ధతిలో ఆయన ఒక ఇంప్రెషన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మళ్ళీ ఏంటంటే ఆవేశమే తప్ప స్థిమితంగా ఆలోచించకుండా కొంచెం ఆవేశంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు తరచు తప్పులు చేస్తారు. మళ్ళీ నిన్న ఆయన మాట్లాడిన మాటలో చాలా అనేక ఇతరులు అంటే సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేయడానికి, హేళన చేయడానికి, వెక్కిరించడానికి ఆస్కారమైన మాటలు అనేకం మాట్లాడాడు. అనవసరమైన అసందర్భమైన మాటలు. గద్దర్కి ఆయన సహాయం చేసి ఉండొచ్చు. చేసిన వాళ్ళు చేసిన సహాయాన్ని చెప్పుకోవడం మన వాళ్ళు పెద్దగా సంస్కారంగా భావించరు. ఆయన ఏదో ఆ సందర్భంగా నోటికి వచ్చింది చెప్పాడు. చెప్పిన తర్వాత గద్దరు కాల్పులు జరిగింది ఎప్పుడు, ఈయన ఇచ్చింది ఎప్పుడు, ఈయన దగ్గరికి వచ్చింది ఎప్పుడు, ఇటువంటి చర్చలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో జరిగినాయి. అట్లాగే నాకే అక్కడ గతి లేదని చెప్పడం అనేది కూడా మళ్ళీ నీ అట్లా చెప్పుకుంటున్నావేంటి అని ఒక చర్చకు వచ్చింది. కాబట్టి ఆయన కొంచెం ఒక సీజన్డ్ పొలిటీషియన్ లాగా 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందని చెప్తున్నాడు కదా. 9 నెలల్లో విజయన్ ఎక్కించారు, నన్ను 15 ఏళ్ళుగా దేకిస్తున్నారు అన్నాడు కదా. 15 ఏళ్ళుగా ఫీల్డ్లో ఉన్నావు కదా. ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంచెం సీజన్డ్ పొలిటీషియన్ లాగా అనుభవంతో, ఆలోచనతోటి, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాలి కదా. అక్కడ ఆయన గెలవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఈ మొన్న ఎన్నికల్లో ఆయన చాలా కీలకమైన పాత్ర వహించాడు, ఒప్పుకోవాలి. అది ఆ కీలకమైన పాత్రే ఇక్కడ ఆయనకు సమస్య అవుతుంది. 2024 ఎన్నికల్లో కీలక పాత్ర వహించాడు. అయితే 21 స్థానాల్లో గెలిచాడు. 21 స్థానాల నుండి పోటీ చేశాడు. అప్పటి పరిస్థితి ఏంటి? 21 స్థానాలకు మించి పోటీ చేయడానికి ఆయన దగ్గర అభ్యర్థి కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్య ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడుతున్నాడు, కానీ అంతమంది పార్టీ నిర్మాణం కూడా లేదు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అది తెలుగుదేశం జనసేన మధ్య జరిగింది రాజకీయమైన ఒప్పందము, పొత్తు కాదు, అదొక సామాజికమైన పొత్తు కూడా. ఆ సామాజికమైన పొత్తు కావటం అనేది అక్కడ కూటమి ఘన విజయం సాధించడానికి ఏర్పడింది. ఆ ఘన విజయం మనం సాధించాం కదా, మన వల్ల వచ్చింది కదా అనే స్పృహ జనసేన కార్యకర్తల్లో ఉంది. దానికి తగ్గ ప్రతిఫలం మనం దొరుకుతుందా లేదా, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక సంశయం వాళ్ళకు ఉంది. కాబట్టి అది అక్కడ ఒక టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ని అక్కడే తీర్చుకోవాలి, అక్కడే పరిష్కరించుకోవాలి. అక్కడే నెగ్గుకు రాలేకపోతే తెలంగాణలో వచ్చి ఇప్పుడు కొత్తగా పనిచేసి కొత్తగా అభిమానులు కొంతమంది, కార్యకర్తలు, సినిమా అభిమానులు కొంతమంది, రాజకీయ అభిమానులు కొంతమంది కలిసి ఇక్కడ జనసేన విభాగాలు పెడితే వాళ్ళు పోటీ చేస్తే ఏం ప్రభావం కలిగిస్తారు? ఇక్కడ మాట్లాడవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో రెండు బలమైన సామాజిక వర్గాలు, మనం కుల ప్రస్తావన అవసరం లేదు కానీ అనివార్యమవుతుంది మాట్లాడడానికి. బలమైన పునాది కలిగిన తెలుగుదేశాన్ని తట్టుకుని, నిజంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, రెండోసారి లోకేష్ కింద డిప్యూటీ సీఎంగా పనిచేస్తాడా, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. మరి 29 నాటికి పవన్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అదే మరి సమస్య. పవన్ భవిష్యత్ ఎట్లా ఉండవచ్చు మనం చెప్పలేము, ఊహాగానాలే కదా అవన్నీ. అవునవును. దానికి సంబంధించిన ఆలోచన పవన్లోనూ ఆయన పార్టీలోనూ మొదలైంది కాబట్టే ఇంతకాలం ఏంటంటే జగన్ని ఓడించాము, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసాము, ఈ రాజకీయంగా లభించిన విజయాన్ని పరిపాలనా విజయంగా ఎట్లా మార్చాలి అనే విషయంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆలోచిస్తూ వచ్చాయి. అందువల్ల ఏంటంటే బయటి వాళ్ళకి చాలా ఈయన ఆయన గౌరవించడం, ఆయన ఈయన గౌరవించడం ఉంది, పరస్పర గౌరవం. ఎందుకంటే మైనర్ పార్ట్నర్ అయినప్పటికీ చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ని ఎక్కువ గౌరవించడం, ఈయన ఆయన్ని గౌరవించడం జరుగుతుంది. ఆ గౌరవంతో బాగానే ఉంది, కొనసాగుతుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయనకు తన స్థానాలు పెంచుకోవాలి, తన బలాన్ని పెంచుకోవాలి. అనివార్యం. ప్రత్యర్థిగా కాకుండా మిత్రుడిగా పోటీ చేసినా కూడా బలం పెరగాలి. బలం పెరగడం అనేది మరి ఉభయుల మధ్య కొంత రాజకీయ ప్రయోజనాల ఘర్షణ వస్తుంది కదా. అందువల్ల ఏంటి, ఈయన జగన్ కొంచెం బలహీనపడితే బాగుండని కోరుకుంటాడు సహజంగానే. ఈయన వెళ్ళి అమిత్ షా ఆ మాట అడిగారా లేదా అనేది వివాదాస్పదమైంది, కానీ అడగకపోయి ఉండొచ్చు. ఎందుకు అడుగుతాడు ఆయన? మీరు వెళ్ళి జగన్ అరెస్ట్ చేయండి, ఆ ప్లేస్లో నేను వస్తాను అట్లా అడిగితే అట్లా అవ్వదు కదా, సిచ్యువేషన్ అట్లా అవ్వదు. కానీ వినడు ఒకటి, నిజంగా ఆయన చెప్తే బలహీనపడడు కూడా కదా. ఇంకోటి గుర్తుపెట్టాల్సింది ఏంటంటే జగన్ బలహీనపరిచే స్థాయిలో కూడా లేడు ఆయన. కాబట్టి ఎంతో కొంత ప్రెజెన్స్ ఉంది ఆయనకి. కాబట్టి ఈయన తన బలాన్ని పెంచుకోవడం ఒకటే మార్గం. ఆ ఒత్తిడి కూడా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. పెంచుకోవడం అనేది పార్టీని బలపరచుకోవాలి అట్టడుగున. పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలపరచుకోవాలంటే తను ఉన్న 21 నియోజకవర్గాలు కాకుండా ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు ఉండగా కూడా ఈయన తన పార్టీని బలపరచుకోవాలి, నిర్మించుకోవాలి. ఇటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో ఉంటాయి వాళ్ళకి. ఆ క్షేత్రస్థాయిలో అది నిజానికి పెద్ద ఘర్షణగా పరిణమించకముందే ఒక ఊహగా వచ్చినప్పుడే నాగేశ్వర్ మాటలు ఏం చేసినాయంటే ఒక ఊహగా తీసుకొచ్చినాయి. ఏదో ఒక పవన్ కళ్యాణ్ అభద్రతలో ఉన్నాడు, బీజేపీ టీడీపీని కాకుండా జనసేనను ఎక్కువ నమ్ముతుంది, జగన్ బలహీనపడితే బాగుండని జనసేన అనుకుంటోంది. ఇటువంటి మాటలు ప్రచారం కావటానికి, ఊహలు రావటానికి నాగేశ్వరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కారణమైనాయి. ఆ చర్చ వచ్చింది, ఆ కలవరం ఎందుకు వచ్చింది? ఒక విశ్లేషకుడు మాట్లాడితే ఎందుకు రావాలా? ఇప్పుడు సమస్య ఏంటంటే మన దగ్గర విశ్లేషకుల్ని కూడా రాజకీయ పార్టీలకు, రాజకీయవాదాలకు అంటగట్టి ఆ ట్రోలింగ్కి గురి చేయటం, రాజకీయవాదులే డైరెక్ట్గా దాడి చేయడం చేస్తున్నారు. చాలా అన్యాయమైన విషయం. పత్రికల్లో సార్ విశ్వసనీయ సమాచారం పలువురు అంటున్నారు అంటారు కదా, ఇద్దరు మాత్రమే ఉన్న చోట కూడా ఆ ఇద్దరు చెప్పే అవకాశం లేని విషయాలను కూడా పత్రికలో తాము విన్నట్టుగా రాసిన సందర్భాలు ఎన్నో సార్లు వచ్చినాయి. ఎందుకు ఇది వివాదం అయిందంటే అది దాంట్లో ఒక చాలా అప్రియమైన, వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ కలిగించే సమాచారం కలిగించే ఇన్ఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి కోపం వచ్చింది. సరే అట్లా అనకపోయి ఉండొచ్చు. అనకపోయినప్పటికీ ఆ చర్చలో మరి, ఎందుకంటే మద్రాసు, చెన్నై, తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత వీళ్ళు వెళ్ళి కలిసినప్పుడు సహజంగా పార్టీ విషయాల గురించి ప్రస్తావన వచ్చి ఉండొచ్చు. విజయ్ అట్లా గెలగలిగాడు, మేము ఇంకా వెనకబడి ఉన్నాము అనే బాధని పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా కానీ బీజేపీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు రాజకీయంగా మిత్రులే కదా, షేర్ చేసుకోవచ్చు. ఆయన ప్రభుత్వం హోంమంత్రి నువ్వు ఆ పని చెయ్యి అని అడిగాడని నేనైతే అనుకోను. నాగేశ్వర్ గారికి ఎవరో చెప్పారు, చెప్తుందంటే పెద్ద కొంపలు మునిగేది ఏముందండి. జర్నలిస్టులకి చాలా విషయాలు ఏదో రకంగా తెలుస్తుంటాయి, ఒక్కోసారి పొరపాటు విషయాలు కూడా రాస్తారు. దాంట్లో కొంపలు మునిగిపోయే విషయాలు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు, కానీ దానికి కేసులు పెట్టడాలు, దాడులు చేయటాలు, సోషల్ మీడియా అయితే నాగేశ్వర్ లాంటి వాళ్ళని ఏ స్థాయిలో దూషించడం, నిందించడం అని చేశారంటే చాలా అన్యాయమైన విషయం.